Step into Value Zone Hypermart బటాన్ చెరు. ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు తమ గారాల పట్టి సితార పాపతో పోటీ పడుతూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉండడంతో బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా తాజాగా మహేష్ బాబు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ఓ పిక్ షేర్ చేశారు. ఇక ఆ పిక్ చూసిన బాబు ఫ్యాన్స్ అచ్చం కలేజా సినిమాలోని ఓ సీన్ ని రీక్రియేట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలు, మరోవైపు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. షూటింగ్ లేని టైంలో మహేష్ తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు. ఇక తన భార్య నమ్రత శిరోద్కర్ పై మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు మహేష్. తన భార్యతో దిగిన ఒక పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలో మహేష్ నమ్రతని ప్రేమతో కౌగిలించుకుని ముద్దాడుతూ తన మనసులోని మాట చెప్పారు. నీ నవ్వు, నీ ప్రేమ, నీ సాహసం ఇవన్నీ ఎప్పటికీ పదిలం. హ్యాపీ న్యూ ఇయర్ లవ్ అని క్యాప్షన్ ఇచ్చి తన ఇన్స్టాలో ఫోటో షేర్ చేశారు మహేష్. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ అచ్చం కలేజా సినిమాలోని ఓ సీన్ ని రీక్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ సీన్ మీకు గుర్తుకు వచ్చి ఉంటది. కలేజా సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు, అనుష్క, బ్రహ్మానందం ఇంటికి వెళ్తారు. అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే మహేష్ ఆమెను ఓదారుస్తాడు. ఆ సీన్ లో మహేష్, అనుష్క స్టిల్ ఇప్పుడు నమ్రతతో మహేష్ షేర్ చేసిన స్టిల్ ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ కలేజా ఫోటోతో ఈ పిక్ ని జత చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, ఫ్యామిలీ వివరాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్లో జోష్ పెంచుతున్నారు. ఇక నమ్రత విషయానికి వస్తే 1993లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత 2000లో వంశీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అంజీ సినిమాతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. వంశీ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకుని 2005లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టే సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించింది. ఈ పాటకు మహేష్, శ్రీలీల స్టెప్పులు ఇరగదీశారు.